ఏదో అనుగుణంగా ఒక కుండ తెప్పించినాక ఏమంటే ఉంటాయని ఒకటేమో జ్ఞానంతో వచ్చేసి ఆ కుంటల్ని అందరికి మంచిది 10 4 ఇవ్వడం అంటే మీకు అవగాహన లేక ఉంది. ఇది అవేర్నెస్ రావాలి. కొంతమంది రైతులు ఏమంటున్నారు, సారీ ఇది వాడితే వస్తుందా దిగుబడి వస్తుందని మీరు చేసే ప్రాక్టీసెస్ మీద ఆధారపడుతుంది. వస్తుందా అంటే సాగు వైపు చెప్తాడు, మీకు అదే ఎకరం 2 ఎకరాలు ఉందనుకో, ఓ ఎకరం మీ పద్ధతి పాటించండి. ఆల్రెడీ పాటించిన అవసరం కదా, ఎకరం పద్ధతి పాటించండి, ఎకరం మీరు కాకుండా పద్ధతిలో వేయండి, అప్పుడు మీకు తేడా తెలుస్తుంది. అదేవిధంగా ఆల్రెడీ వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. వాళ్ళ లైఫ్ కూడా చెప్తా ఉన్నారు. నేను చెప్పేది కూడా అదే కాదు, ఏది చేసినా కూడా నిలబడే 4 ఎకరాలు ఏమని చెప్తలేదు. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలా. వ్యవసాయ పద్ధతులు మారుతున్నాయి, వ్యవసాయ విధానం మారుతున్నాయి. మన తాతలు చేసిన వ్యవసాయానికి మన తండ్రులు చేసిన వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయం తేడా ఉందా లేదా? మరి ఇంకో 20 సంవత్సరాలు ఉందా? 20 సంవత్సరాల తర్వాత అద్భుతాలు జరుగుతాయి. సుభాష్ చెప్పాడు, మామూలు అద్భుతం ఉండదు. ఇంట్లో కూర్చొని వ్యవసాయం చేస్తాం మనం చేయము, రోబోట్లో చేస్తాం. జస్ట్ మైండ్ అంటే చాలా టెక్నాలజీని మనం అప్డేట్ చేసుకోవాలి. మనం టెక్నాలజీ అప్డేట్ చేసుకుంటూ మన నేల తల్లి కాపాడుకోవాలి. నేల మన మనిషి జీవనం ఎంతుందో నేలకు అందే జీవనం ఉంది, మొక్క కూడా అందే జీవనం ఉంది. ఇవాళ మనం ఇష్టం వచ్చినట్టు ఎరువులు వేసుకుంటా పోతా ఉంటే రేపు నీ కొడుకు నీ భూమి నేర్పిస్తావు, నీ మనవడే భూమి ఇస్తావు. భావితరాలు ఇవన్నీ బతుకుతాయి. రేపు భావితరాలు మంచి ఆహారం తినాలంటే నేలలో సేంద్రియం ఉండాలి, నేలకు జీవనం ఉండాలి. నేలకు జీవనం ఉంటేనే మన జీవితానికి అర్థం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు కానీ డిపార్ట్మెంట్ కానీ కూడా ప్రోత్సహిస్తుంది. జీవరసాయన ఎరువులను, సేంద్రియాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందాక సార్ ఇవన్నీ చెప్పి రసాయన ఎరువులు లేకపోతే కూడా పంటలు పండవు, వేరే విషయం. కాకపోతే తగ్గిస్తున్నాడు. బస్తాలు కుమ్మరించడం కాదు, ఖచ్చితంగా భూసార పరీక్ష మొత్తం చేసుకోండి. భూసార పరీక్షలో మీకు ఎంత అవసరమో యావరేజ్ అయితే చెప్పాడు సార్, 2 టన్నులు వేయమని. మీరు అది భూసారం చేసుకున్నారు అనుకోండి, 2 టన్నులు అవసరమా, 3 టన్నులు అవసరమా, లేదా టన్ను అవసరమా అని తెలుస్తాం. అదేవిధంగా మనకు శాంతంగా నేల ఉంది, జిప్సం అనేది ఇంత నేను సాగు వెళ్ళాను సరే, ఇక్కడ జిప్సం అనేది డిపార్ట్మెంట్ ఉన్నది అంటే అది మేము కూడా సప్లై